మీద కోపంతో ఈ ఇంటికి ఎక్కడ రావోనని హడిల్స్ వస్తున్నాను. అమ్మయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది, ధైర్యంగా కూడా ఉంది. భాగ్యం రావే, మా అన్నయ్య వచ్చాడు, రావే, రారా. రండి బావగారు, రండి. మేం తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే చేసుండొచ్చు. అందుకని పెద్దవారు మీకు మీరే నిర్ణయం తీసుకుని ఈ ఇంటిని వెలేస్తే మాకెంత బాధనిపిస్తుంది. మమ్మల్ని తిట్టగలిగేవాళ్లు, కొట్టగలిగేవాళ్లు మీరే కదా. అది వదిలేసి ఇంటికి రాకుండా ఉండడం మీకు న్యాయంగా ఉందా? ఆగవే, వచ్చి రాగానే దండకాలేమిటి? మనందరికీ పెద్ద దిక్కాయినా పోయి పోయి న్యాయమా ధర్మమా అంటూ ప్రశ్నలేమిటి? దేనికైనా సమయం సందర్భం ఉండాలి. కాసేపు నోరు మూసుకో. ఆ పని నువ్వు చెయ్యవయ్యా. సమయ సందర్భం లేకుండా అరవటం ఒక్కటే నీకు తెలుసు. బావగారి ఆశీర్వాదం, అండదండలు లేకపోతే ఈ కుటుంబం ముందుకు సాగేదా? ఇదంతా మీ చలువే బావగారు. నేను మంచికో చెడ్డకో ఓ నిర్ణయానికి రావాలని ఆ పంచాయతీ పెట్టాను. కానీ ఆ పంచాయతీ అలా ముగియడానికి కారణం నేను కాదన్న విషయం అందరికీ తెలిసిందే. లేదు కాదు, అర్చనను గోపి దగ్గర నుంచి విడదీయటానికే ఆ పంచాయతీ పెట్టానని మీరనుకుంటే మీరే మీ చేతులతో నా గొంతులని చంపేయండి, నేనేమీ అనుకోను. కానీ ఇలా అలిగి ఇంటికి రాకుండా ఉంటే మేం తట్టుకోలేం బావగారు. ఇప్పుడు ఎందుకమ్మా అంతలేసి మాటలంటావు? నేను వచ్చాను కదా, మిమ్మల్ని వదిలిపెట్టి నేను మాత్రం ఎక్కడికి వెళ్తాను? అయినా నాకెవరున్నారమ్మా? అన్నయ్య, ఏమిటన్నయ్య ఇది? మనమంతా ఒకటే అన్నయ్య, మన మధ్య తేడా లేవు, రావు కూడా. అవునన్నయ్య. ఏమిటి భాగ్యం, ఆ మాట ఈ మాట అని మా అన్నయ్య కన్నీళ్లు పెట్టేలా చేశావు. వెళ్ళు, వెళ్ళి కాఫీ పట్టురా, వెళ్ళు. అమ్మా, కాఫీ వద్దు. పెద్దనాన్న ఇంకా భోజనం చేయలేదు, అన్నం వడ్డించు. అయ్యయ్యో, ఇంకా భోజనం చేయలేదా? అవునమ్మా, మన మీద కోపంతో పెద్దనాన్న అన్నం మానేశారు. అయ్యో భగవంతుడా, ఎంత పాపం మూట కట్టుకున్నావు. ఏమయ్యా, నువ్వు వెళ్ళి ఇస్త్రాకులు తీసుకురా. ఇస్తరాకెందుకమ్మా? అదేమిటన్నయ్య? ఇదేమన్నా పరాయిల్లా? మనింట్లో మనం భోంచేయడానికి ఇస్తరాకులెందుకు? నేను ప్లేట్లోనే తింటా. భాగ్యం, లోపలికి వెళ్ళి ఏర్పాట్లు చూడు. అలాగే. రానయ్య, రాణి, లోపలికి వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయి. రానయ్య. కూర్చోన్నయ్య. తిని పెద్దన్న. ఎందుకన్నయ్య, ఏమిటా కన్నీళ్లు? ఓహో, భాగ్యం అన్న మాటలు నీ మనసుకే ఉన్న బాధ కలిగించా? పెద్దన్న, ఎందుకలా కంటతడి పెట్టుకుంటున్నావు? నీ గురించేరా, నిన్ను తలుచుకునే. కట్టుకున్న భార్యతో సుఖంగా సంతోషంగా కాపురం చేయాల్సిన వయస్సులో ఒంటరిగా నిలబడ్డావి అని. అది తలుచుకునేసరికి మనస్సులో బాధేసిందిరా. దానికి నువ్వేం చేస్తావు పెద్దన్న? నా జాతకం రాశి చక్రం బాలేదు, నువ్వు తిను. లేదురా, నా రాశి చక్రవే నిన్ను బాధ పెడుతుందేమోనని. పెద్దన్న, కాపురం చేయాల్సిన వయస్సులో నా భార్యను పుట్టింటికి పంపించేసి ఒంటరిగా ఉండటం మొదలుపెట్టిన వాణ్ణిరా నేను. ఆ రాశి చక్రం నిన్ను బాధ పెడుతుందేమోనని. నువ్వు నా దగ్గర కాకుండా వేరే దగ్గర పెరుగుంటే నీ భార్య నీ దగ్గర ఉండేదేమోరా. ఏంటి పెద్దన్న అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? నేను నీ పెంపకంలో పెరిగాను కాబట్టి నీ గుణాలొచ్చి అందరితో మంచివాడిని అనిపించుకుంటున్నాను. పెద్దనాన్న, నీ పెంపకం, నీ రాశి చక్రం నాకు యోగాన్ని కలిగించే పెద్దనాన్న, పట్టి పీడించలేదు. అది కాదురా గోపి, ఒక మనిషికి సంబంధించి అమ్మా నాన్న, అక్కా చెల్లి, అన్నా తమ్ముడు, చిన్నాన్న పెదనాయన వీళ్లంతా కన్నవాళ్లకు సంబంధించిన వాళ్ళు, తనవాళ్లు. కాని భార్య మాత్రం బయట నుంచి వచ్చి ముడేసుకున్న కొత్త బంధం.
ఆవిడ ప్రోత్సాహం ఒక్కొక్క మనిషిని ఎంతో ఉన్నతికి తీసుకెళ్తుంది. అరే గోపి, నువ్వు నీ జీవితంలో ఎంతో గొప్పవాడివి కావాలిరా. దానికి నీ భార్య సహకారం ఎంతైనా అవసరం. ఇక ముందు ఇలాంటి విషయాల్లో తలదూర్చకూడదు అనుకున్నా, కాని ఇప్పుడు చెబుతున్నాన్రా, నేను మళ్లీ తలదూర్చబోతున్నా. మధ్యవర్తిగా వ్యవహరిస్తా, ఏవైనా సరే భరిస్తా. కాని నిన్ను నీ భార్యను తప్పకుండా కలుపుతా. పెద్దనాన్న, దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు మళ్ళీ అక్కడికెళ్ళి అవమానాలు పడ్డం నాకు ఇష్టం లేదు. పర్వాలేదురా, జరగని ఏమవుతుందిరా? నేనా చివరి దశలో ఉన్నా, నువ్వు ప్రారంభంలో ఉన్నావు. ఎదగాల్సిన వాడివిరా. నీకోసం ఎన్ని అవమానాలు పడ్డా బాధపడనురా. నా నిర్ణయం మారదు. నేను సర్ది చెప్పే ప్రయత్నం మానను. ఏంటి బావగారు, వాడి గురించి మాట్లాడడానికి వెళ్తారా? మీరెందుకు వెళ్ళడం? వద్దంటున్నాడుగా. మనమెందుకు ఓ మెట్టి దిగి పోవాలి? ఆడపిల్లవాళ్ళు వాళ్లే దిగి రావాలి. కానీ ఎవరు ముందొస్తే ఏంటి, ఎవరింటికి ఎవరు వెళితే ఏంటి? ఇప్పుడు పంతాలు, గౌరవ మర్యాదలు ముఖ్యం కాదు, కార్యం ముఖ్యం. వీళ్ళిద్దరూ ఒకటవటం ముఖ్యం. దానికోసం ఎన్ని మెట్లైనా దిగుతాను. నేను చెప్పేది అలా అని కాదు బావగారు. ఏంటే దానికోసం కాదు దీనికోసం కాదు అని నేను అన్నయ్య చెబుతున్నాడుగా. అన్నయ్య మాట అంటే మాట కోసం నిలబడే మనిషి. అన్నయ్య, ముందు నీ భోజనం గాని తర్వాత నీ ఇష్టం. అమ్మా, అన్నయ్య కూడా ఇంకా ఏం తినలేదమ్మా. ఏరా గోపి, అన్నం తినలేదా? అదేంట్రా? రా తిందుగానిరా. వద్దు పెద్దనాన్న, నువ్వు కానీ నేను తర్వాత తింటాలే. తర్వాత ఏమిట్రా, పెదనాన్న చెబుతున్నాడుగా, తిను. రా కూర్చో. వెళ్ళు భాగ్యం, వెళ్ళి వాడికి కూడా వడ్డించు. పెద్దనాన్న, వెళ్ళి చేకడికి వస్తాను. సరే, నువ్వు భోజనం చేయ అన్నయ్య. అక్క, 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 ఆగక్క, కాస్త నిలబడక్క. ఏంటక్క, నువ్వు నాతో మాట్లాడవా? ఇంకా నీతో మాట్లాడాల్సిందేముంది? మాట్లాడాల్సింది మాట్లాడకూడదు కూడా నీ కూతురు మాట్లాడేసిందిగా. ఇదిగో ముందే చెప్తున్నాను, గుళ్ళ నిలబడి చెప్తున్నాను, నన్ను పలకరించుకో. తర్వాత నేనేం మాట్లాడతానో నాకే తెలియదు. నేను అసలే తిక్కు మనిషిని. వెళ్ళవతలకి. అక్క, 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 నువ్వు అన్నది కూడా నిజమేనక్క. నీ కోపరావడం కూడా సహజమేక్క. కాస్త నా మాట వినక్క. ఏ, నువ్వే నీతులు చెప్తావా? నువ్వు చెప్పే శ్రీరంగ నీతులు నేను వినాలా? అక్క అక్క అని నిన్ను ఎంత మర్యాదగా పలకరించేదాన్ని, అలాంటి నన్ను కరివేపాకులా తీసి పారేసింది నీ కూతురు. ఇక నీతో నాకు అవసరం ఏంటి? నీకు నాకు మాట్లాడి వెళ్ళవతలకి. అక్కంట అక్క, తమలపాకుతో నువ్వును తలుపు చెక్కతో నీ కూతురు అన్నట్టుంది. అన్న చాలు, విన చాలు, వెళ్ళవతలకి. అక్క, అక్క, నువ్వు చాలా కోపంగా ఉన్నాక తిట్టు. నన్ను నా కూతురిని కలిపి తిట్టక్క. కాదు, తిడితే కోపం చల్లారదు. వేస్తే ఒక చెంపదెబ్బయ్యాక నేనేం అనుకోనక్క. కాస్త నా మాట వినక్క. భాగ్యవక్కని ఎందుకు అలా అన్నావని జయంతి నేను అడిగానక్క. దానికి అదేముందో తెలుసా? నా మొగుడిని ఆడపడుచుని తిడుతుంటే నేను తట్టుకోలేను అంది. కోపంలో వెనక ముందు చూడకుండా అనేశాను అంది. అందుకే కోపం వచ్చిందక్క. ఏంటి, నేను మెడబెట్టి గెంటేసిన కుటుంబాన్ని నీకు సపోర్ట్ చేసింది కాక భాగ్యవక్కని అన్నని మాట్లాంటావని అక్కనన్నా ఒకటే నన్నన్నా ఒకటే అని దులిపేశానక్క. అయినా అక్కన్న దాంట్లో తప్పే ఉందమ్మా. అదో కుటుంబమా? ఆ వరలక్ష్మి ఆడదేనా? అసలు నీ నా కుటుంబానికి ఇచ్చానని నేను ఎన్ని రోజులు బాధపడ్డానని నాకే తెలీదని తనతో అన్నానక్క. నువ్వు భాగ్యవక్కని అనేదానివా? అసలు నువ్వు నా కూతురువే కాదని చెడామడ తిట్టేసి వచ్చేసానక్క. నా కూతురు చేసిన తప్పుకి నన్ను క్షమించమని అడగడానికి నేను వెతుక్కుంటూ వచ్చానక్క. నన్ను క్షమించక్క. అయినా అది చేసిన తప్పుకి నాతో మాట్లాడకపోవడం ఏం న్యాయం చెప్పక. నీ నా వరలక్ష్మి అన్న మాటలకి నాకెక్కడలేని కోపం వచ్చిందక్క. గోపి దాన్ని కొట్టినా సరిపోదక్క. మన గోపి లాంటి వాడు వాళ్ళకి అల్లుడయ్యాడంటే వాళ్ళు ఎంత పుణ్యం చేసుకుని ఉంటారక్క. అర్చనని పువ్వులో పెట్టుకొని చూసుకుంటున్నాడక్క.
అయినా ఈ అర్చనకు మతేం పోయిందక్క? నేను ఆ మొగుడితోటే ఉంటాను, రానాల్సింది పోయి వాళ్ళ అమ్మ కొంగు పట్టుకుని గుడుగుడు అంటూ పోయిందేంటక్క? దానికి ఎంత పొగరుందనుకోవాలి. పొగరు కాదు, అమ్మ పిచ్చి. ఆ అమ్మ మాట అంటే చాలు పడితేస్తుంది. ఆ తల్లి మాటలు నమ్మే కదా అది కట్టుకున్న వాడితో ఇన్ని రోజులు కాపురం కూడా చెయ్యింది. ఏం న్యాయం అక్క ఇది? మన గోపి ఏం పాపం చేశాడు? ఇన్ని రోజులు తన మనసులో పెట్టుకొని మదన పడ్డాడు. అలాంటి వాణ్ణి కాదనేసి అలిగి వెళ్ళిపోతుందా? అసలు ఏం మనిషి కాది? ఏం చేస్తాం, మంచివాళ్ళకే కదా కష్టాలు కన్నీళ్లు. ఏడవాలి అంతే. అక్క ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అక్క? నేను చేసేదేముంది, ఉన్నారుగా మా పెద్ద ఆయన, అదే మా బావగారు. ఆయన వెళ్ళి సర్ది చెప్పి సంసారం చక్కదిద్దుతారట. అక్క 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 ఏంటి ఆయన వెళ్తాడా? అసలు అది ఆడదైతే కదక్క సర్ది చెప్పి చక్కదిద్ది పంపడానికి. వెళ్తాం అనవసరం అక్క. నేను అదే అన్నాను, వింటున్నారా? బిడ్డ జీవితం నాశనం చేస్తావని నా నోరే మూయిస్తున్నారు. మా బావగారు అసలు అన్నిటికీ నేనే కారణమని నన్నేం మాట్లాడనీయడం లేదు. నేనేం చేయను, మాట్లాడి ఎలా మాట్లాడతారని నేను వదిలేశాను. ఈయన మాటలు విని ఆ మహాతల్లి అర్చన పంపిస్తుందని నాకు నమ్మకం లేదక్క. దానికి మనమేం చేయగలం? వెళ్ళని, వస్తే కాపురం చేస్తుంది, లేకపోతే పుట్టింటోనే గబ్బిలలో పట్టుకుని ఏలాడుతుంది. దానిష్టం, ఎలా పోతే అలా పోని. సరేలేక, నా కూతురు చేసిన తప్పుకి నాతో మాట్లాడటం మానే కాక వస్తూ పోతుండక్క. భలేదానివక్క, నువ్వంతలా చెప్పాలా? నేను రాకుండా ఎలా ఉంటాను? సరే నేను వస్తానక్క. సరే అక్క. అర్జున్, అర్చన, అర్చన, ఏంటి అర్చన అంత పరధ్యానం? నా పిలుపు వినిపించడం లేదా? వినిపించింది. ఏంటిది? ఓ, ఫీలింగ్సా? గోపి బావ నీ మనసు నిండా ఉన్నాడు కదూ? అబ్బే లేదు. ఎందుకు అర్చన నువ్వు మోసం చేసుకుంటూ అందర్నీ మోసం చేయాలని చూస్తున్నావు? నువ్వెంత దాచిపెట్టినా నీ మొహం చెప్తూనే ఉంది. నేను అడగకూడదు కానీ బావ చేసిన తప్పేంటి? ఇప్పుడు జరిగింది వదిలే. అంతకుముందు చేసిన తప్పేంటి? నీకు నిజంగా బావ నచ్చలేదా, లేక నచ్చలేదు అన్నట్టు నటిస్తున్నావా? పాపం బావా, నువ్వు ఏం చేసినా నీ మనసు బాధపడకుండా నడుచుకున్నారు. నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అర్చన, ఈ రోజుల్లో ఒక మగాడితో ఫ్రీగా 5 నిమిషాలు మాట్లాడలేకపోతున్నా. అలాంటిది నువ్వు భార్యవైనా నిన్ను పక్కన పెట్టుకుని కనీసం తాకనైనా తాకకుండా ఇంత భద్రంగా చూసుకుంటున్నారే. బావ దేవుడు అర్చన. నువ్వు పూజించాల్సిన మనిషి. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత బావపడ్డ మాటలు, అనుభవించిన అవమానాలు, పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అయినా అన్ని భరించాడు. ఏనాడు బయటపడలేదు. దేనికి? నీకోసం కాదా? అవన్నీ పోనీ అర్చన. చిన్న చిన్న విషయాలకే భార్యల్ని అనుమానించి చీటికి మాటికి కొట్టే మగాళ్ళు ఎంతో మందున్నారు. కాని బావ
ఏనాడైనా నిన్ను పల్లెత్తి మాట అన్నాడా? లేదే. ఓ మంచి కుటుంబంలో పుట్టి చక్కగా కాపురం చేసుకునే అమ్మాయి అలిగి వెళ్లి ఉండకూడని చోట ఉన్నా పాపం కష్టపడి వెతికి ఇంటికి తీసుకొచ్చాడు. ఒక్క మాట కూడా అనలేదు. పైగా నీకు సపోర్ట్ చేసి మాట్లాడాడు. అందరూ నిన్ను తప్పు పట్టినా ఆయన మాత్రం తప్పు పట్టలేదు. అందుకే అర్చన పూజించతగ్గ మనిషి అన్నాను.